హలో అందరికీ, ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామికి పెడదామని చెప్పి పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాను. ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ బాగోపోయినా, ఇంకా నాకు ఏదైనా కష్టం వచ్చినా సరే ఫస్ట్గా నేను స్వామివారికే చెప్పుకుంటాను. ఇలా నీకు పిండి ప్రమిదలు చేసి పారాయణ చేస్తాను స్వామి అని. అదేంటో తెలీదు, వెంటనే తగ్గిపోతుంది. మొన్న లాస్ట్ వీక్ మా బాబుకి హెల్త్ బాగాలేదు, తన కోసమని మొక్కుకున్నాను. ఇప్పటికీ తన హెల్త్ బాగానే ఉంది. ఈ బుక్ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి పారాయణ బుక్. ఇది మా ఆయన తిరుపతి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక 10 మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు. అక్కడ అందరికీ కూడా ఈ బుక్స్ పంచుతున్నారంట. అప్పటికి అన్నీ పనిచేశారంట. లాస్ట్ వాళ్ళెవరికి దొరకలేదు అదృష్టం తినకే దొరికింది. బుక్లోని స్టార్టింగ్ వచ్చేసి స్వామివారివి అష్టోత్తరాలు, పద్మావతి అమ్మవారివి, లక్ష్మీదేవి అమ్మవారివి అష్టోత్తరాలు ఉంటాయి. లాస్ట్లో అయితే స్వామివారి కథలు ఉంటాయి. కథలు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పౌర్ణానికి కానీ ఏకాదశికి కానీ పారాయణ చేసుకుంటే చాలా మంచిది. అలానే మొత్తం పారాయణ చేసిన తర్వాత దేవుడికి మనం తోచిన ఏ పండో కాయో నివేదించుకోవాలి. ఈ బుక్లో ఒక పదం మీకు చెప్తున్నాను. మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ తిరుమల కొండపై కాలు పెట్టడం అంత సాధ్యం కాదంట. దేవుడి దర్శనం కూడా అంత సాధ్యం కాదంట. ఎందుకంటే దీనికి మేమే నిదర్శనం. లాస్ట్ మంత్ టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటే లాస్ట్ మంత్ టికెట్స్ దొరకలేదు. ఈ సంవత్సరం ఈ వారం స్వామివారి దర్శనానికి టికెట్లు బుక్ అయ్యాయి. అది మా అదృష్టం. బుక్లో అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటాయి వెంకటేశ్వర స్వామి కథలు అవిని.